పూరి జగన్నాథ్కు పెద్ద దండం భయ, ఇదేం సినిమా భయ అనుకున్నా. కానీ సినిమా చూస్తుంటే పిచ్చెక్కిపోయింది భయ, నా మైండ్ పనిచేయలే. అంటే డైలాగులకి కరువు లేదు భయ, ఒక్కొక్క డైలాగ్ గూస్ బంప్స్ ఉన్నది. హీరో రామ్ గారికి పూరి జగన్నాథ్కి పెద్ద దండం భయ, ఇట్లాంటి మంచి సినిమా ఇచ్చినందుకు. నాకు పిచ్చిగా నచ్చింది సినిమా నాకు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి, రామ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్. ఈ మూవీ నుంచి అయ్యానండి ఫ్యాన్ నేను. పూరి సార్ మళ్ళీ బ్యాక్ అవుతాడు అనుకున్నామన్నా, అస్సలు కాలేడు. మూవీ అయితే ఎట్టర్ ఫ్లాప్. 600 ఉంటే మంచిగా బిర్యానీ తింటుంటాం కానీ ఏం అంతా వాడింది అంతే. ఏం ఫోన్లో అన్నా మనం ఏమన్నా సినిమా కాడ పెట్టడానికి. థాట్ ఇస్మార్ శంకర్ ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని ఎట్లుంటుందో అట్లున్నది సినిమా. నిజంగా చెప్తాను, ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని ఫుల్గా కడుపు నిండుతుంది కదా, అబ్బా ఇలా సాటిస్ఫై అయినా ఫుల్గా. అట్లున్నది సినిమా. డైలాగులకు కరువు లేదు, లెక్కలేని డైలాగులు ఉంటాయి. మా నా బొక్కలో కూడా సిమ్ కార్డు పెట్టిండ్రా, ఆడెవడో దొరకబట్టుర్రి నా, ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి భయ. పొట్టేలు పట్టుకొచ్చారు, పొట్టేలు అర్రే ఈడేరా నా పొట్టేలు. ఇట్లాంటి కరువు లేని డైలాగులు ఉన్నాయి. నిజంగా పూరి సార్ హ్యాట్సాప్. అంటే ఒక తెలంగాణ యాసల కొత్తగా చూపించారు రామ్ని, డిఫరెంట్ యాటిట్యూడ్తోని. నాకు రామ్ క్యారెక్టర్ చూస్తుంటే నిజంగా తెలంగాణ కుర్రాడు ఇలానే ఉంటాడా అన్నట్టు ఉన్నది. హైదరాబాద్ కుర్రాడు ఎట్లా ఉంటారో మొత్తం మాస్కి ఏడికాడికి గీత్త అంటారు కదా, అట్లా ఉన్నది. సాంగ్స్గా బోనాల సాంగ్ బాగుంది భయ, ఫైట్స్ కిరాకున్నాయి భయ. ఆ సినిమా ఓవరాల్గా డైలాగులో కరువు లేదు, సీట్లలో కూర్చోరు, నవ్వుకొని చచ్చిపోతారు రామన్న క్యారెక్టర్కి. ఎందుకంటే అట్లున్నాయి డైలాగులు. ఇంటర్వెల్లో మనం బయటకు పోవాలన్నా కానీ ఓ బుద్ధి కాదు, ఏడా నెక్స్ట్ డైలాగ్ ఏందా అని. ఆ డైలాగులు అట్లున్నాయి. కానీ ఫైట్లు అయితే నిమిషానికి ఫైట్లు ఉంటాయి భయ. నిజంగా చెప్తున్నా, సూపర్ ఉన్నది ఫైట్స్, నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇట్లనే తెలంగాణ యాసలో ఇంకో సినిమా తీయాలి. పూరి బ్యాక్ 6 ప్యాక్ ఇట్లా వస్తుంది, ఇట్లా అది బాగుంది. షూలో ఉంది, అది బాగుంది. అంతా సూపర్ ఉన్నది భయ. నాకు తెలిసి ఈ సినిమాతో మళ్ళీ పూరి జగన్నాథ్ హిట్ కొట్టిండు భయ. అంతకన్నా నాకు రాము చూస్తుంటే లెవెల్ కనవలేదు భయ నిజంగా. ఎందుకంటే వన్ మ్యాన్ షో, సింగిల్ హ్యాండ్ గణేష్ అంటారు కదా, చూపించిండు ఖర్చులకి. పోకిరి తర్వాత మళ్ళీ ఇట్టు కొట్టారు, టెంపర్ తర్వాత మళ్ళీ ఇట్టు కొట్టారు. పూరి జగన్నాథ్ ఇస్ బ్యాక్. మూవీ అయితే ఎట్టర్ ఫ్లాప్. 600 ఉంటే మంచిగా బిర్యానీ తింటుంటాం కానీ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది కానీ అట్టర్ ఫ్లాప్ మూవీ నా కెరియర్లో ఇంతవరకు చూడలేను. పూరి జగన్నాథ్ పెద్ద ఫ్యాన్ నేను, కానీ ఇలాంటి మూవీ వస్తానే అనుకోలే. 4 రోజుల ముందు టికెట్లు తీసుకొని పెట్టుకున్నా ఐమాక్స్లో సినిమా చూద్దామని. సినిమా మొత్తం ఏం చెప్పలేము సినిమా గురించి. మొత్తం నాకైతే నిద్ర వచ్చేసింది. ఎప్పుడు వండుకోవాలో ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను నేను. రామ్ కానీ ఆయన డైలాగ్ తెలంగాణ లాంగ్వేజ్ మాత్రమే మంచిగా ఉంది, ఆయన హెయిర్ స్టైల్ అదే మాత్రం మంచిగా ఉంది. సినిమా మాత్రం మొత్తం వేస్ట్ మనకు. అదే ముగ్గురం ఉంటే మంచిగా ప్యారడైజ్లో బిర్యానీ అనేది తింటుంటే మేము. అదే 600 పోయినాయని నేను డిసప్పాయింట్ అయిపోయినా చాలా. పూరి జగన్నాథ్ గారు ఒక రేంజ్లో మంచి హిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చాలా నమ్మకం ఉండే, పొద్దున 5:30కి లేచిన సినిమా గురించి, కానీ రామ్ గురించి కాదు, పూరి జగన్నాథ్ గురించి లేచినాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ మనము, కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. ఏది అనుకున్నాము అది కాలేదు. కానీ డైలాగులు మెమరీ కార్డు ఎవరు పెడతారు సార్, ఇంకా సిమ్ కార్డు అది అంత లేదు. నాకైతే నచ్చలే, ఎవరికి నచ్చలే, నా ఫ్రెండ్స్కి కూడా నచ్చలే. బాగా సినిమా అయితే రొటీన్ స్టోరీ, ఏం అంతా వాడింది అంతే. ఏం ఫోన్లో అన్నా మనం ఏమన్నా సినిమా కాడ పెట్టడానికి. ఒక్క ఏంటంటే కొత్త ఏం చూడొచ్చు అంటే రామ్ తెలంగాణ స్లాంగ్, అదైతే సూపర్ ఉంది. పూరి సార్ అయితే కనవాలే ఈ సినిమాలో, ఆయన అది వేరే ఉంటుంది రికార్డు. మేము ఆయన పూరి ఫ్యాన్స్, మేము అది అసలు కనవాలేదు. ఏదో యావరేజ్ అంతే, ఒక్కోసారి ఏదో అంతే డిసప్పాయింట్ చేసింది అంతే. మేమేమనుకున్నామంటే పూరి సార్ మళ్ళీ బ్యాక్ అవుతాడు అనుకున్నామన్నా, అస్సలు కాలేడు. ఏదో మెమరీ అంట, ఏదైనా మనం ఏమన్నా ఆండ్రాయిడ్ మొబైల్ అన్నా మనం, లేకపోతే చైనా మొబైలా ఏదో అదంటే సినిమా అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ అస్సలు రీచ్ కాలే. ఏదో పోదామని చెప్పి 5:30కి లేచి వచ్చినాము. సినిమా అయితే అస్సలు బాగాలేదు. ఇంకోటి వచ్చేసి పూరి సార్ ఫ్యాన్స్ మేము యాక్చువల్గా, రామ్ కాదు. పూరి ఏదో చేస్తాడు అనుకున్నాం, టీజర్లో అయితే ఒక తీరు చూపించిండు. సినిమా ఫాల్తూ సినిమా, ఏం లేదన్నా. వన్ టైప్ వాచబుల్ కూడా కాదు మూవీ. చాలా బాగుంది. మెయిన్లీ యాక్చువల్లీ ఫోక్ కాబట్టి యూత్కి తొందర కనెక్ట్ అవుతుంది తెలంగాణ పీపుల్కి. అండ్ ఆల్సో ఈ బోనాల్ టైంలో రిలీజ్ చేశారు కాబట్టి ఇట్ షుడ్ బి అ ఫ్యాబ్ హిట్.
రామ్ గారు ఇప్పుడు వరకు లవర్ బాయ్గా కనిపించారు, ఇక్కడేమో రత్నానికి అక్కడికి ఎంతవరకు ఓకే, ఇందులో కూడా బాగున్నాడు యాక్చువల్లీ, చాలా బాగున్నాడు. ఇది టోటల్ డిఫరెంట్ వేలో చాలా బాగుంది అండ్ తెలంగాణకు చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైలాగ్ ఈ మూవీ నుంచి అయ్యానండి ఫ్యాన్ నేను. దీరమ్మ ఈ డైలాగ్ బాగుంటుంది వాడిది, అంతే. జగన్నాథ్ గారి డైరెక్షన్ యా ఆబ్వియస్లీ పూరి జగన్నాథ్ చెప్పే అవసరం లేదు కదండి, చాలా బాగుంది. ఈ మూవీలో అందరికీ ఒక హిట్ అనిపిస్తుంది. 4.5 అండి. మామా జ్ఞాన్ మధ్యనా పూరి జగన్నాథ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. అంటే ఈ చాలా సంవత్సరాలు ఒక కసి మీద ఉన్న డైరెక్టర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కథ. అంటే బేసికల్గా ఒక మాట ఉందన్న, పూరి జగన్నాథ్ సినిమాలో కథ ఉండదు, ఓన్లీ హీరోయిజం హైలైట్ చేసుకుని ఆ హీరోయిజం హైలైట్ చేస్తూ కథ ఉంటే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. రామ్ ఎనర్జీ కానీ జగడం సినిమాలో రామ్ని మనం ఈ యాంగిల్లో చూసాం, దానికి 200 times బెటర్గా చేశాడు ఇందులో రామ్. అండ్ హీరోయిన్స్ పర్ఫార్మెన్సెస్, గ్లామర్, మణిశర్మ గారి మ్యూజిక్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పాటలు ఎంత హిట్ అయ్యో మనందరం చూసాం, పాటల కంటే డబుల్ RR ఇచ్చారనమాట. చాలా 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 బాగుంది సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి, రామ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్. సినిమాలో హైలైట్స్ అంటే రామ్ స్లాంగ్, రామ్ యాక్షన్ అన్న, ఆ తర్వాత పూరి జగన్నాథ్ టేకింగ్. ఈ రెండు అంటే పూరి జగన్నాథ్ ఒక పక్క టేకింగ్ని, రామ్ తాలూకు యాక్షన్ రెండు పోటీ పడితే ఎలా ఉన్నాయి అలా ఉన్నదన్న సినిమా. సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. అంటే ఆల్రెడీ ఆడియో హిట్ అయింది, పిక్చరైజేషన్ పరంగా చూసుకుంటే సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. అస్సలు బాగాలేదు, వన్ టైం వాచ్ అంతే. రెగ్యులర్ పూరి జగన్నాథ్ మూవీ అది, ఏవో ఫైట్లు పెట్టాడు, 2 పాటలు పెట్టాడు, బీచ్లు చూపించాడు, అంతే. అంతమించి ఇంకేం లేదు సినిమాలో. హీరో రామ్ మరి లవర్ బాయ్ నుంచి మాస్ చేశాడు కదా, ఎలా ఉంది? మాస్ చేసాడు, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్గా ట్రై చేయాల్సి ఉంటుంది అంతే. రెగ్యులర్ పూరి జగన్నాథ్ సినిమాలో రేటింగ్ ఎంత ఇస్తారు? 2/5 అన్న. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా స్లో అయిపోయిందన్న సినిమా. డాన్సులు అయినా తెలంగాణ స్లాంగ్ అయినా బాగా నచ్చింది, బాగానే ఉంది భయ సినిమా. వచ్చేసి సాంగ్స్ ఒకటి బాగున్నాయి భయ, నభా నటేష క్యారెక్టర్ ఒకటి బాగుంది భయ, గెటప్ సీన్ అన్న బాగానే చేశాడు. కాకపోతే కొద్దిగా లాగైంది భయ సినిమా వచ్చేసి సెకండ్ హాఫ్. ఓకే భయ, బాగుంది సినిమా, చూడండి, ఎంజాయ్ చేయండి భయ. వన్ టైం వాచబుల్. ర్యాంక్ యాక్టింగ్ మ్యాథ్స్ భయ, తెలంగాణ స్లాంగ్ అనేది దింపేశాడు భయ, బాగుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొద్దిగా లాగైంది అంతే, బాగుంది భయ, చూడండి. ఇట్టే భయ.